ఈసారి సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఎగ్జైట్ చేసే సినిమాలేం లేకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం సాలిడ్ సినిమా ఫెస్టివల్ రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న సినిమాల దగ్గర నుంచి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. మరి మెగా ఫిలిం ఫెస్టివల్ కి రెడీ అవుతున్న సినిమాలేంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండి సమ్మర్ వరకు కూడా 1-2 తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ సినిమాలేవి రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. దాంతో సమ్మర్ వైపు చూశారంతా. కానీ సమ్మర్లో రిలీజ్ అవుతాయనుకున్న సినిమాలు కాస్త పోస్ట్ పోన్ అవ్వటంతో డిసప్పాయింట్ అయ్యారు అభిమానులు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అలా ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రభాస్ వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బోని కొడుతున్న పెద్ద సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు ఎన్నో పోస్ట్ పోన్ల తరువాత జూలై 24న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. క్రిష్, జ్యోతి కృష్ణ కంబైన్డ్ డైరెక్షన్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా నెక్స్ట్ మంత్ విడుదలకి రెడీ అవుతోంది. సినిమాలో ఫస్ట్ టైం కంప్లీట్ డిఫరెంట్ మేక్ ఓవర్ తో పవన్ కనిపిస్తుండటంతో హరిహర వీరమల్లు మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి ఆడియన్స్ లో. అరుంధతి, భాగమతి, బాహుబలి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న అనుష్క మూవీ కూడా వచ్చే నెలలో మ్యాసివ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అనుష్క యాక్షన్ లుక్ లో కనిపిస్తున్న యాక్షన్ డ్రామా ఘాటి. ఈ సినిమా జూలై 11న థియేటర్లోకి వస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క పవర్ఫుల్ మూవీ చేస్తుండటంతో ఘాటి కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ సినిమా కోసం, సక్సెస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి అదే టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ స్పైగా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ జూలై 4 నుంచి పోస్ట్ పోన్ అయి త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 బ్యానర్ లో ఆడియన్స్ ముందుకు వస్తోంది.